టీ20 ప్రపంచ కప్తో విశ్వ విజేతలుగా నిలిచిన అనంతరం టీమిండియా హెడ్ కోచ్ పదవికి రాహుల్ ద్రావిడ్ గుడ్ బై చెప్పేశాడు. బీసీసీఐ కూడా కొత్త కోచ్ వేటలో నిమగ్నమైపోయింది. ఈ దశలో టీమిండియా సారథి రోహిత్ శర్మ హెడ్ కోచ్గా బాధ్యతలు వదిలి వెళ్తున్న రాహుల్ ద్రావిడ్పై ఇన్స్టాలో భావోద్వేగమైనటువంటి పోస్ట్ చేశాడు. ఈ భావోద్వేగభరిత పోస్ట్తో హిట్ మ్యాన్ మరోసారి అభిమానుల మనసులు దోచుకున్నాడు. ద్రావిడ్ బాయ్, నువ్వే నా ఫ్రెండ్, నువ్వే నా గురువు అంటూ రోహిత్ చేసిన సుదీర్ఘ పోస్ట్ వైరల్గా మారింది. అసలు రోహిత్ శర్మ పోస్ట్ చేసినటువంటి ఆ పోస్ట్లో ఏముందో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. క్రికెట్లో మీరు సంపూర్ణమైన ప్రతిభావంతులు. మీ విజయాలను, కీర్తిని అంతా వదిలేసి మాతో కోచ్గా నడిచారు. మీ మార్గనిర్దేశంలోనే మేము ఈ స్థాయికి వచ్చాం. టీ20 ప్రపంచ కప్ మీకిచ్చినటువంటి బహుమతి. క్రికెట్పై మీకున్న ప్రేమ ఇంతకాలం తర్వాత కూడా చెక్కు చెదరలేదు. మిమ్మల్ని నా భార్య అంటే వర్క్ వైఫ్ అని పిలుస్తుంది. ఆమె అలా పిలవడం నాకు చాలా సంతోషంగానే ఉంది. మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మీతో ఉన్నటువంటి ప్రతి జ్ఞాపకం నాకు ఎంతో విలువైనది. మీరు సాధించలేకపోయిన ఏకైక విషయం ప్రపంచ కప్. దానిని మీ నేతృత్వంలో మేము సాధించడం చాలా సంతోషంగా ఉంది. రాహుల్ బాయ్, నువ్వు నా విశ్వాసానివి, నా కోచ్వి, నా స్నేహితుడివి. నిన్ను అలా పిలవడం నాకు దక్కిన గొప్ప అదృష్టం. మీ గురించి వర్ణించేందుకు, నా భావాల్ని సరిగ్గా వ్యక్తపరిచేందుకు నాకు పదాలు కూడా దొరకడం లేదు. కానీ ఏదో ఇలా ప్రయత్నించా. చిన్నప్పటి నుంచి నేను కోట్లాది మంది అభిమానులాగానే మిమ్మల్ని చూస్తూ పెరిగాను. కానీ మీతో సన్నిహితంగా ఉండే అవకాశం నాకు దక్కినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. క్రికెట్ పట్ల మీ వినయం, ఆట పట్ల మీకున్న ప్రేమ, అనుభవం అద్భుతం. మీ సమర్థవంతమైన నాయకత్వానికి, వ్యూహాలకి తిరుగులేదు. మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన సందర్భంగా మీకు అంతా శుభమే జరగాలి అని భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ తన సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నాడు. టీమిండియా కోచ్గా దాదాపు 3 సంవత్సరాల సుదీర్ఘ పదవీ కాలానికి రాహుల్ ద్రావిడ్ గుడ్ బై చెప్పాడు. టీమిండియా హెడ్ కోచ్గా కొనసాగాలని బీసీసీఐ కోరినా కూడా ద్రావిడ్ తిరస్కరించాడు. అయితే గత ఏడాది ఆస్ట్రేలియా చేతిలో వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోయినప్పుడే రాహుల్ కోచ్ పదవికి వీడ్కోలు పలకాలని అనుకున్నాడు.